వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెగించింది, ధైర్యం చేసింది. జగన్ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, లేకపోతే జగన్ వ్యక్తిగత భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అన్న భయాన్ని వదిలేసింది. కేంద్రానికి ఇబ్బంది రాకుండా, కేంద్రానికి సమస్య రాకుండా, కేంద్రం ఏదైనా అనుకుంటుందేమో అనేటటువంటి రాజకీయం గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసింది. అధికారం లేనప్పుడు మరింత ఉద్దికగా ఉంటూ రాజ్యసభ సభ్యుల్ని గిఫ్ట్గా ఇవ్వటము, లేకపోతే సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయడము, దగ్గరికి చేరుకునే ప్రయత్నము చేయట్లేదు. అటు రాజ్యసభ సభ్యుల విషయంలో ముగ్గురు వెళ్ళినప్పుడు నాలుగో వాళ్ళు వెళ్ళినటువంటి సందర్భంలోనూ మొండిగానే నిలబడ్డారు. అంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నటువంటి రూట్లోనే పోయారు. అదే సమయంలో జగన్ని జైలుకి పంపించేస్తారు, పాత కేసులన్నీ తిరగదోడతారు, కొత్త కేసులు పెడతారు, జైలు నుంచి బయటికి రానియరు, పాత కేసులకు సంబంధించినటువంటి వాటి మీద త్వరగా తీర్పు వచ్చేలా చూస్తారు, తద్వారా జైలు శిక్ష వేస్తారు, తద్వారా ఇక రాజకీయాలకు అనర్హుడిని చేస్తారు అన్నటువంటి సమాచారాలని కూడా భయపడకుండా అలాగే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు దాని మీద నోరు మెదపలేదు. ఇప్పుడు తాజాగా ఏకంగా ఏదైతే మైనార్టీలకు సంబంధించినటువంటి అంశంలో మొండిగా ముందుకెళ్ళడం, లోక్సభ రాజ్యసభల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేయటం, పైగా ఘాటైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వటం, పైగా ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లుకి సంబంధించి సుప్రీంకోర్టులో సవాల్ చేయటం, అంటే కేంద్రపు బిల్లుని సవాల్ చేయడం అన్నటువంటి జరిగింది. తద్వారా మైనార్టీల పక్షపాతులు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓ రకంగా చెప్పాలంటే కేంద్రాన్ని ఎదిరించడం, మోడీని ధిక్కరించడం. మరి దీని పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి.